హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సమీక్ష శామ్ ఛానల్. ఈరోజు నేను గోబీ రైస్ చేశానండి. ఎలాంటి సాసెస్ యూజ్ చేయకుండా గోబీ రైస్ చేశాను. చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ కాలీఫ్లవర్ని తీసుకొని ఇలా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. వాటర్ బాగా మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత ఇందులోకి కాలీఫ్లవర్ వేసుకొని కరెక్ట్గా 1 మినిట్ చాలండి. ఇలా 1 మినిట్ తర్వాత వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల దీనిలో ఉండే డస్ట్ అంతా కూడా వెళ్ళిపోతుందండి. అలాగే కొంచెం పచ్చివాసన కూడా ఉండదు. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకోవాలండి. వీటిని అన్నింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి కొద్దిగా. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి కాలీఫ్లవర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక చిటికెడంతా ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇలా ఫుడ్ కలర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ అంతా కూడా హీట్ అయిన తర్వాత ఈ కాలీఫ్లవర్ని అందులో వేసుకోవాలి. స్టవ్ వచ్చేసి హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఈ గోబీ అంతా కూడా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలండి. మిగిలిన గోబీని కూడా ఇలాగే చేసుకోవాలి. ఇలా ఉంటుందండి ఫ్రై అయిన తర్వాత. ఇది ఒట్టిదే కూడా తింటారు పిల్లలైతే. వచ్చేసి ఒక టమోటా తీసుకొని పీస్లా కట్ చేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని కొద్దిగా వాటర్ తీసుకోవాలి. తర్వాత బాగా మరిగించుకోవాలండి. ఇలా మరిగిన తర్వాత అంతా వాటర్తో సహా తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు తీసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకోవాలి. ఆనియన్ మగ్గిన తర్వాత ఒక పచ్చిమిర్చి తీసుకోవాలండి. పచ్చిమిర్చిని పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ తురుము తీసుకోవాలండి. ఒక క్యారెట్ తీసుకున్నాను నేనైతే. ఇదంతా కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత వెల్లుల్లి తీసుకోవాలండి. స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి, తెల్లవాయలు. తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం టమోటా ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమోటా ప్యూరీ కూడా వేసుకోవాలండి. వీటినన్నింటినీ కూడా ఒక 2 మినిట్స్ పాటు బాగా మగ్గించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత ఇందులోకి ఒక చిటికెడు పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. వీటినన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా దగ్గరికి రావాలండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అంతా కూడా మిక్స్ అయిన తర్వాత ఇందులో గోబీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత రైస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే మనకి సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోబీ రైస్ రెడీ అయింది. ఇది వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్ లాగా కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ పెట్టచ్చండి. ఇందులోకి ఎలాంటి సాసెస్ కూడా యూస్ చేయలేదు. చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు సమీక్ష శామ్ ఛానల్. థ్యాంక్ యూ అండి.